ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది? నీకు 15 నీకు 15 అన్ని 15 ఇచ్చాడు. అది నీకు 15 నీకు 15 నీకు 15. గత 100 రోజుల పరిపాలనలో వైసీపీ ప్రభుత్వం ఎలా చేసిందంటే మీరేం చెప్తారు? దానికే బంగారులాగా చేసింది కాదండి, మరి జగన్మోహన్ రెడ్డి గారి ఓడిపోవడానికి ప్రధాన కారణం అంటే మీరేం చెప్తారు? మేము ఒకటి వేస్తుంటే 2 నాలుగు వెళ్తుంటే ఇంకేం చేస్తాం? కాదు, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? నేనే పథకాలు అందుకోవాలా. ఒక విధంగా గవర్నమెంట్ పరిపాలన అదే పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలనే మంచిదయ్యా. అది ఎందుకని అంటారు 100 రోజుల్లో అని చెప్పేస్తున్నారు? 100 రోజులనంటే సూపర్ 6 ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తారు? వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మా పరిపాలన మీద ఎటువంటి వ్యతిరేకత లేదు, మాకు అనుమానాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంటారు, ప్రతిపక్షం కూడా రాకపోతే ఏమనుకుంటారు? అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 20 సీట్లు వచ్చినాయి, 2 ఎంపీలు వచ్చినాయి, ఇప్పుడు 10-11 వచ్చినాయి. ప్రతిపక్షం కూడా లేదు కదా, మరి అనుమానాలు రాకుండా ఎట్టుంటాయి? ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది? నీకు 15 నీకు 15 అన్ని 15 ఇచ్చాడు. అది నీకు 15 నీకు 15 నీకు 15. ఇంటి ఆడగొద్దరికేమో 15 ఏళ్ళు, ఏది సంవత్సరానికి ఇచ్చేది 18 ఏళ్ళు. అవి కాదు, అన్నీ బాగానే ఎత్తున్నాడు. మరి వైసీపీ వాళ్ళు అంటే ఏమి అమలు చేయట్లేదని చెప్పేసి కూడా వాళ్ళే తెలీదు, అది వాళ్ళకి తెలీదు. అంటే అన్న పథకాలు అమలు చేస్తున్నారంటారా? చేస్తారు. మరి వైసీపీ వాళ్ళు ఎందుకని 15,000 చెప్పారు, ఇంతవాటికి ఇవ్వలేదని చెప్తున్నారు కదా మరి వైసీపీ వాళ్ళు? తినేనాళ్ళు అందుకే అనేది. గత 100 రోజుల పరిపాలనలో వైసీపీ ప్రభుత్వం ఎలా చేసిందంటే మీరేం చెప్తారు? దానికే బంగారులాగా చేసింది. టీడీపీ వచ్చాక బంగారంగా ఉంది. ఇంకా మరి వైసీపీ వాళ్ళు అంటే విమర్శిస్తున్నారు కదా, వీళ్ళు వచ్చి ఇంతవాటికి చెప్తారు. ఇప్పుడు ఈయన వచ్చి ఎక్కడి నుంచి వచ్చాడు? ఏలుపూర్ నుంచి వచ్చి మా ఇద్దరిని ఇది చేస్తున్నాడు. మరి మీరు ఎక్కడి నుంచో వచ్చారా మమ్మల్ని అడుగుతున్నారా? అది లెక్క. అట్టాగే విమర్శిస్తారు. నిన్ను నేను, నన్ను నువ్వు, పదవిలో ఉన్నవాడు ఆడిని ఈడికెళ్ళక ఈయన ఆడికెళ్ళక ఇట్టా కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మేము కనుక అధికారంలోకి వచ్చినట్టయితే పిల్లలకి 15,000 ఇచ్చేవాళ్ళమే, డ్వాక్రా మహిళలకి అలాగే చెయ్యి. తను ఉన్నాడుగా ఎత్త ఉండేది అయిపోయిందిగా. ఇంకా ఆయన ఏమిస్తాడు? ఆయన మనకలాగా కూకోవడమేగా ఎక్కడోకక్కడ. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పెడితే అప్పుల పాలు చేశారంటున్నారు. మరి ఇప్పుడు అనుకుంటుంటారు, అనుకోకుండా ఎందుకుంటారు? ఇప్పుడు మా వాడు లక్ష అనుకుంటా సొసైటీ ప్రెసిడెంట్గా ఉండి లక్ష అంట. వాళ్ళు అనుకుంటున్నారు అట్లాగే అనుకుంటారు. తిన్నోడు తినకపోయినా అంటారు. కానీ నన్ను ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ గారు అల్లు అర్జున్పై కొన్ని కామెంట్లు చేశారు. ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారనుకుంటున్నారేమో కానీ అవి మనకు తెలియదు. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఈవీఎం ట్యాపరింగ్ జరిగిందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అలానే జరిగిందంటారా? మరి అవన్నీ మనకు తెలియదు అంత లోతు. కాకపోతే టీవీ వార్తలకు కూసేపే అంట, ఎంతసేపు విన్నాం. అది కూడా ఏది అది ఒకటే అంట, ఈ జగన్దే అంట, కానీ ఊరిది ఎందు వార్తలు కూడా అది అవి కూసేపి అంట అంతే. కాదండి, మరి జగన్మోహన్ రెడ్డి గారి ఓడిపోవడానికి ప్రధాన కారణం అంటే మీరేం చెప్తారు? మేము ఒకటి వేస్తుంటే 2 నాలుగు వెళ్తుంటే ఇంకేం చేస్తాం? గెలవక అలా జరగట్లేదు, అన్నీ క్రమబద్ధంగానే జరిగినాయి అంటున్నారు కదా. మరి లేదయ్యా, నీకు తెలుసు నాన్న, నీకు తెలీదా? కాదండి, వైసీపీ ప్రభుత్వం పైన వ్యతిరేకత వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటున్నారు కదా. ఇక ఇవన్నీ అధికారంలోకి వచ్చిందో పోయిందో ఇవన్నీ మాకు తెలీదు. సరే, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? ఏం చెప్తావు, చేస్తాడులే, చేసేదేముంది, చూస్తూ ఉంటామే. ఇంకా ఎందుకని సార్ అలా అంటున్నారు? మన డబ్బులు లేవుగా, ఏం చేస్తాడు? డబ్బులు లేవుగా నాన్న, చేస్తాడులే నిదానంగా. గత వైసీపీ ప్రభుత్వం 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? మనం ఏం చెప్తాం దాని గురించి, ఏం చెప్పేది? కాదండి, వైసీపీ వచ్చినా ఏం చేసేది లేదు తమ్ముడు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటామే. అది ఎవరు బతుకాలి బతుకు. ఎవరు వచ్చినా ఏం చేస్తారు? ఏం చేయరు. ఏం చేస్తారు? మనకి తెల్లారు లేచి మన పొట్ట కూలికి మనం తిప్పుకుంటాం. కాదండి, వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే మేము పిల్లలకి అమ్మఒడి వేసేవాళ్ళమే, చేయూత ఇచ్చేవాళ్ళమే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమో మనకు తెలియదు దాని గురించి. కాదు, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? నేనే పథకాలు అందుకోవాలా. ఒక విధంగా గవర్నమెంట్ పరిపాలన అదే పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలనే మంచిదయ్యా. అది
ఎందుకని అంటారు 100 రోజుల్లోని చెప్పేస్తున్నారు? 100 రోజుల్లోనంటే సూపర్ 6 ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తారు? వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మా పరిపాలన మీద ఎటువంటి వ్యతిరేకత లేదు, మాకు అనుమానాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంటారు, ప్రతిపక్షం కూడా రాకపోతే ఏమనుకుంటారు? అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 20 సీట్లు వచ్చినాయి, 2 ఎంపీలు వచ్చినాయి, ఇప్పుడు 11 వచ్చినాయి. ప్రతిపక్షం కూడా లేదు కదా, మరి అనుమానాలు రాకుండా ఎట్టుంటాయి? కాదు, వైసీపీ వాళ్ళు అంటున్నారు మేము ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చినట్టయితే మేము పథకాలు ఇచ్చేసే వాళ్ళమే అంటున్నారు. నిజానంటారా? ఇచ్చేవాళ్ళు. సూపర్ 6 అన్నాడు, ఏదన్నా అయిందా? ఏమొచ్చినాయి? బస్సు అన్నాడు, ఫ్రీ బస్సు అన్నాడు, పెట్టారా? తమ్ముడు ఇవన్నీ అన్నా క్యాంటీన్ విడుదల చేసాము, అలాగే పింఛన్ పెంచామంటున్నారు కదా. పింఛని పెంచారు, అది వాస్తవమే. అన్నా క్యాంటీన్ చిన్నగా రన్ అవుతున్నాయి అవి, ఇంకంతేగా. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చినట్టయితే పిల్లలకి అమ్మఒడి వేసేవాళ్ళం, వీళ్ళంతవాటికి తల్లికి వందనం నెరవేర్చలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. వేసేవాళ్ళే, మరి వేయలేదుగా. అప్పుడు ఒక విధంగా గవర్నమెంట్ పరిపాలన అదే పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలనే మంచిదయ్యా. అది ఎందుకని అంటారు 100 రోజుల్లోని చెప్పేస్తున్నారు? 100 రోజుల్లోనంటే సూపర్ 6 ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తారు? కాదండి, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు మొన్న అసెంబ్లీలో, నాకు ఈ సూపర్ 6 చూస్తుంటే భయం వేస్తుంది, ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలంటున్నారు కదా. మాట ఇవ్వకూడదు కదా, చేయలేని హామీలకి మాట ఇవ్వకూడదు కదా. మాట ఇచ్చిన తర్వాత నెరవేర్చాలి కదా. మరి నెరవేర్చలేకపోతే మరి జనాలు వ్యతిరేకత వస్తుంది కదా. అంటే ఏంటంటారు, చంద్రబాబు నాయుడు గారు అమలు చేయలేరంటారా? చేస్తాడు, నిదానంగా చేస్తాడు. ఇప్పుడులో చేయడు, చేసే పరిస్థితిలో లేడు, తర్వాత నిదానంగా అమలు చేస్తారు. మరి సూపర్ 6 అమలు చేయకపోతే మరి ప్రజల్లో వ్యతిరేకత అనేది వస్తుంది కదా. మరి ఇప్పుడులో రాదులే, సంవత్సరంన్నర దాకా కూడా రాదు. సంవత్సరంన్నర దాటిన తర్వాత వస్తే రావచ్చు, చెప్పలేం. ఈలోపు అమలు చేస్తే పరిపాలనా విధానం బాగుంది అనుకుంటారు, లేకపోతే వ్యతిరేకత వచ్చేది. కాదండి, వైసీపీ వాళ్ళు అన్నట్టుగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనుకుంటున్నారా మీరు? అంతలోకి వెళ్ళను. అది జరిగిందో జరగలేదో భగవంతుడికి తెలుసు, మనకు అనకూడదు, అది మనం చెప్పకూడదు. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మా పరిపాలన మీద ఎటువంటి వ్యతిరేకత లేదు, మాకు అనుమానాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంటారు, ప్రతిపక్షం కూడా రాకపోతే ఏమనుకుంటారు? అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 20 సీట్లు వచ్చినాయి, 2 ఎంపీలు వచ్చినాయి, ఇప్పుడు 11 వచ్చినాయి. ప్రతిపక్షం కూడా లేదు కదా, మరి అనుమానాలు రాకుండా ఎట్టుంటాయి? అంటే వాళ్ళు అన్నట్టుగానే ఎలాంటి అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి అంటారా? ఉన్నాయి, చాలా చోట్ల అట్టాగా అనుకుంటున్నారు. మనం అనుకునేది కాదు, చాలామంది అనుకుంటున్నారు. అది పైన. మరి టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారంటున్నారు కదా. అట్టాగే చెప్తారు, గెలిచే వరకు ఒకటి, గెలిచిన తర్వాత ఒకటి, తప్పే ఉందా? రేపటి రోజున అవకాశం ఉండదని చెప్పుకుంటూ ఉంటారు. ఎవరైనా అధికారంలో ఉన్న పార్టీకి మొగ్గు చూపుతారు కానీ ప్రతిపక్షంలో ఉన్నవాడికి మొగ్గు చూపడు కదా, అట్టాగే చెప్తారు. కాదండి, వైసీపీ ఓడిపోవటానికి గల ప్రధాన కారణం అంటే మీరేం చెప్తారు? ప్రధాన కారణం అంటే ఏం చెప్పను, చెప్తా కూడా ఏం లేదు, అది చాలా లోతుగా చెప్పాలి. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అవుతుంది, 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? ఎన్డీఏ కూటమి పరిపాలన చాలా బాగుందని చెప్పి నేను చెప్తాను. ముందుగా వాళ్ళు చెప్పిన మ్యానుఫ్యాక్చర్లో చంద్రబాబు గారు చెప్పిన దాంట్లో ఉద్యోగస్తులకు ఉద్యోగాలు వదిలేరు, అలాగే పింఛన్ పెంచుతున్నారు, పింఛన్ పెంచి ఇస్తున్నారు ఆయన, అది చెప్తున్నాను. అలాగే అన్నా క్యాంటీన్ కూడా పెట్టారు మొన్న రీసెంట్గా. రోడ్డు మీద అడుక్కునే ప్రతి పేదవాడు, నిరుపేదలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మొన్న గత 5 ఏళ్ళు కూడా వాళ్ళకి కనీసం రాజశేఖర్ రెడ్డి క్యాంటీన్ అని కూడా పెట్టలేని స్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను చెప్తున్నా. అయితే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చినట్టయితే పిల్లలకి అమ్మఒడి వేసేవాళ్ళమే, వీళ్ళు తల్లికి వందనం అని చెప్పారు, ఇంతవరకు నెరవేర్చలేదని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇక్కడ పెళ్లి చేసుకుని ఎన్ని రోజులు అయిందండి, సంసారం మొదలెట్టి అప్పుడే పిల్లలు కావాలంటే వచ్చేస్తారా? ఆయన పరిపాలన మొదలెట్టి మీరు 2 నెలలు అయింది, 3వ నెల పింఛన్లు ఇవ్వబోతున్నాము, అప్పుడే అన్ని కావాల నుంచి ఎక్కడి నుంచి వస్తాయి? ఇవ్వనని ఏ రోజు అసెంబ్లీలో కూడా వాళ్ళు చెప్పలేదే. మొన్న కూడా లోకేష్ బాబు ఏమన్నాడు అసెంబ్లీలో మీకు తెలుసా? చూస్తున్నాడు. అసలు వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడ పరారీలో ఉన్నారో వాళ్ళకే తెలియదు, ఇంకా ఆరోపణలు చేయడానికి కూడా టైం ఉందంటే నేను అసలు ఇది చెప్పలేని విషయం అనమాట. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది, నాకు ఈ సూపర్ 6 చూస్తుంటే భయం వేస్తుంది, రాష్ట్రపతి అందరూ కూడా గమనించుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఎంతవరకు చూడొచ్చు? ఎవరు చెప్పారు?
చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఎంత లోతు బడ్జెట్లో ఉన్నా ఆయన ఎన్ని ఇబ్బందులకు గురి అయినా ఇచ్చిన పథకాలను మాత్రం నెరవేర్చాలనేది ఆయన ఆకాంక్ష. ప్రజలకి ఏదైనా సరే కొద్దిగా కూడా లోటు లేకుండా చూసుకుంటారు, ఆయనకి తెలుసు. ఇప్పుడు కూడా పథకాలకి లోతు బడ్జెట్లో ఉన్న ఆయన ఇన్ని రోజులు సపోజ్ డబ్బులు కూడా ఎక్కడ తాకట్టు పెట్టకుండా వాళ్ళ రోజు తీసుకొచ్చినాం. గతంలో ఉన్న ముఖ్యమంత్రి అయితే స్వచ్ఛాలయాలు తాకట్టు పెట్టాడు, ఎవరి డబ్బులు అని చెప్పి పెట్టాడు. ఆయన ఇల్లు అనుకున్నాడు, లోటస్ పాండ్ ఇల్లు తాకట్టు పెట్టడానికి. గవర్నమెంట్ స్థలాల మీద కూడా తాకట్లు పెట్టి తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. అలా ఎక్కడైనా ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. చంద్రబాబు సంపద సృష్టించి ప్రజలకి ఇవాళ వరకు 3 నెలల్లో కూడా మేము ఎక్కడ అప్పు చేయకుండా గవర్నమెంట్లో పథకాలు ఇస్తున్నామని చెప్పి నేను చెప్తున్నాను. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే చెప్పలేని హామీలు ఇచ్చారు, ఇప్పుడేమో అమలు చేయలేమని చెప్తున్నారు కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ఎలా చూడొచ్చు? చెప్పలేని హామీలు ఏం లేదు, నిదానంగా ప్రతి ఒక్కటి చెప్పినవన్నీ చేసుకుంటూ వస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను.